Mm, right. So we'll try to understand now. This add new student. Okay. So let's try to create a JSP file. Inside the web app, new JSP file, new student dot JSP. Next and finish. Okay. So new student. I'm taking ChatGPT help for designing. Form by using Bootstrap 5.3.7 with the responsive. Form contains below form controls. సో ఇక్కడ మనం రోల్ నెంబర్ కానీ క్రియేట్ చేయాలి, తప్పదు. ఆటో జనరేటెడ్ అనేది ఉండదు, నాకు తెలియదు. మనకు రోల్ నెంబర్ అనేది ఆటో జనరేట్ ఇద్దామా మరి? డిఎస్సి స్టూడెంట్ రోల్ నెంబర్. ఓకే, రోల్ నెంబర్ కానీ ఎంటర్ చెయ్యండి, బట్ ఇట్ మేక్ సెన్స్. ఓకే, నో ప్రాబ్లం. ఫర్ నౌ రోల్ నెంబర్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకు రోల్ నెంబర్ అనేది 7 క్యారెక్టర్స్ ఇలా ఉంటుంది కదా, సో ఆటో జనరేటెడ్ అంటే ఉండదు, ఒక సీక్వెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. అఫ్ కోర్స్ చేయొచ్చు, ఆటో ఇంక్రిమెంట్ కానీ ఇవ్వచ్చు, 1 ఇంక్రిమెంట్ చేసి, ప్రాబ్లం లేదు. లేదంటే మీరు నార్మల్గా ఆల్టర్ చేసుకుని ఆటో ఇంక్రిమెంట్ పెట్టుకున్నా ఓకే, ప్రాబ్లం లేదు. ఓకే, ప్రస్తుతానికైతే నేను మాన్యువల్గా ట్రై చేస్తున్నాను రోల్ నెంబర్ని. సో మీరు ఆటో ఇంక్రిమెంట్ పెట్టుకుంటే రోల్ నెంబర్ అనేది ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రోల్ నెంబర్, full name, gender, date of birth, mobile number, email and password. Above fields. So let's copy these styles first. I added here. So this is the main container. Name also it included by default, so that మనం డైరెక్ట్గా బ్యాక్ ఎండ్కి తీసుకెళ్ళచ్చు డేటాను. సో బాడీలో కంటైనర్ ఇది యాక్చువల్ పార్ట్. ఓకే, then we need to add the template thing, right? So admin navigation menu, student, where is admin student home? Okay, take from here.
sorry, this is the controller, this is one, and here these two things we need. Control C and go and add it here. Okay, then this is the body part and we need footer, right? So take the footer also. Footer. Let's save this. So new -student.jsp. So inside the student home, admin student home, right? Here we have add new student. Instead of this one, /new -student. Save this. So go to home, refresh here and click student and then click add new student. New student .jsp ఇవ్వలేదా? Sorry, Control yes. Go back or go to home, refresh here, student, add new student. రైట్, సింపుల్గా మనకు సింపుల్ ఫామ్ అనేది క్రియేట్ అయిపోయింది విత్ మినిమం ఫీల్డ్స్ తోటి. ఓకే, సో let's see, roll number, full name and gender we have male and female, and date of birth we have calendar field, and then mobile number, email address and password. Okay, simple ga form anedi create అయిపోయింది and add student button అనేది create అయింది. So if you want to navigate to home page, you can click directly home, no need to add any back button or other things. Okay, రైట్. సో సేమ్ టెంప్లెట్ని మనం రీయూస్ కానీ చేసుకోవచ్చు, అప్డేట్కి అండ్ అదర్ థింగ్స్కి కానీ సేమ్ టెంప్లెట్ని మనం రీయూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దర్ ఎనీ అదర్ థింగ్స్ వీ నీడ్ టు డూ, నాట్ రిక్వైర్డ్. సో దిస్ ఇస్ ద కార్డ్. ఓకే, కార్డ్ ఉంది కదా, ఇది కార్డ్ అనమాట. సో ఈ కార్డ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నట్టు, సమ్ బాక్స్ షాడో ఇచ్చి ఆటోమేటిక్గా జనరేట్ చేసింది కదా అలా. అండ్ రైట్, నెక్స్ట్ దీనికి బ్యాక్ ఎండ్ అనేది స్టార్ట్ చేద్దాం సింపుల్గా. ఓకే, సో మనం స్టూడెంట్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్ కంట్రోలర్ అనేది ఉండదు. మనకి ఎన్ని కంట్రోలర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి, యూస్ చేసుకునే దానికి ఏదైనా యూజ్ ఉంటుందేమో. సో ఇన్సైడ్ ది జావా రిసోర్సెస్, ఇన్సైడ్ ది కంట్రోలర్, అడ్మిన్ స్టూడెంట్ హోమ్ కంట్రోలర్, ఇది రిట్రైవింగ్ కోసం యూస్ చేసుకున్నాం అంతే కదా. అడ్మిన్ స్టూడెంట్ హోమ్ కంట్రోలర్ అనేది రిట్రైవింగ్ కోసం ఒక గెట్ మెథడ్ యూస్ చేస్తున్నాం దీంట్లో అంతే. కాబట్టి నేను పోస్ట్ మెథడ్ ఎక్కడ యూస్ చేస్తున్నాను దాన్ని. ఇంకా మనకు డూ పోస్ట్ వాడొచ్చు కదా, మనకు ఫామ్ సబ్మిషన్ ఇప్పుడు స్టూడెంట్ని యాడ్ చేస్తున్నాం సర్వర్లో కాబట్టి పోస్ట్ మెథడ్ యూస్ చేస్తున్నాం. సో దట్ నేను సేమ్ కంట్రోలర్ని యూస్ చేస్తున్నానండి, డూ పోస్ట్ అనేది మెథడ్ అనేది యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, హెచ్డిబి సర్వ్లెట్ రిక్వెస్ట్ రెస్పాన్స్. రైట్, సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్లో మనం ఏదైతే మనకు యువైలో డేటా ఉందో ఆ డేటా అనేది తీసుకురావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయండి దాంట్లో నేమ్ ఫీల్డ్ ఏ ఉన్నాయో ఒకసారి వెరిఫై చేసేయండి. సో దట్ మనకు కోడ్ రాసేద్దాం. సో రోల్ నెంబర్కి సేమ్ రోల్ నెంబర్ అనేది నేమ్ ఉంది, ఫుల్ నేమ్కి ఫుల్ నేమ్ అని రోల్ నేమ్ ఉంది. తర్వాత జెండర్కి సో నేమ్ ఈక్వల్స్ టు జెండర్. ఓకే, వాల్యూ వచ్చి మేల్, క్యాపిటల్ M అనేది వెళ్తుంది. ఓకే, వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది, లేదు ఇది డిస్ప్లే అవుతుంది, వాల్యూ ఇది బ్యాక్ ఎండ్కి వెళ్తుంది కాబట్టి నేను స్మాల్ m చేస్తున్నాను, బ్యాక్ ఎండ్లో స్మాల్ m వచ్చేటట్టు. అండ్ సో ఇక్కడ కానీ జెండర్ అనేది నేమ్ మనకు సేమ్, ఇక్కడ కానీ ఫీమేల్ నేను F స్మాల్ చేస్తున్నాను, ఫీమేల్. రైట్, సేమ్ డేట్ ఆఫ్ బర్త్కి డిఓబి అనేది మనకు నేమ్ ఇచ్చున్నారు. సో నేమ్ అనేది డిఓబి తీసుకుంటాం. అండ్ ఓకే, అండ్ మొబైల్ ఆల్సో మొబైల్ అనేది ఉంది, మొబైల్ నెంబర్కి. ఈమెయిల్కి ఈమెయిల్ అని ఉంది, పాస్వర్డ్ అని ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద పాస్వర్డ్ ఫీల్డ్, రైట్. యా, ఇన్పుట్ టైప్ ఇస్ పాస్వర్డ్. రైట్, సో సేమ్ థింగ్ని మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. సో ఫస్ట్ రోల్ నెంబర్ కదా, డైరెక్ట్గా తీసేసుకుందామా. ఏంట్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ get parameter of
Okay, let's complete this. Roll number integer dot parseInt of request dot get parameter. Next, string full name is equals to request dot get parameter of. సో ఇది నేను కాపీ చేసుకుంటాను సో దట్ మనం డైరెక్ట్గా రీయూస్ చేసుకోవచ్చు. ఫుల్ నేమ్. సో మీరు బెటర్ టు మీరు కాపీ పేస్ట్ చేసుకోండి ఇటువంటి టెక్స్ట్ బాక్స్ నేమ్స్ని. ఓకే, సో లాట్ ఆఫ్ లైక్ నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్స్ కానీ నల్ పాయింటర్ ఎక్సెప్షన్స్ అనేది దీంట్లో వల్ల వస్తుంది అనమాట, టెక్స్ట్ బాక్స్ నేమ్స్ కరెక్ట్గా ఇవ్వకపోతే. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? జెండర్. రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ జెండర్. నెక్స్ట్ DOB na, DOB mobile number, DOB string. So DOB is equals to request dot get parameter of DOB, and then string mobile is equals to request dot get parameter mobile number. Okay, then email, string email is equals to request dot get parameter. Already copy చేస్తున్నాగా. Email. String password is equals to request dot get parameter of password. రైట్, ఆల్ ఫీల్డ్స్ అనేది గెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం దీన్ని సర్వీస్లోకి పంపించాలి. సో విచ్ సర్వీస్ వీ నీడ్ టు యూస్? స్టూడెంట్ సర్వీస్. ఆల్రెడీ స్టూడెంట్ సర్వీస్ ఉంది కదా, ఆల్రెడీ గెట్కి రాస్తున్నాం రిట్రైవింగ్కి. సో నవ్ ఐఎమ్ ట్రయింగ్ టు యూస్ పబ్లిక్ void save student or add student, whatever. Save student or add new student, save create, అక్కడ క్రియేట్ వాడదాం. ఓకే, సో ఇక్కడ ఏం కావాలి ఇప్పుడు? ఆ ఫీల్డ్స్ అన్నీ నాకు ఇక్కడికి రావాలి. కాబట్టి నేను మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు పోజో క్లాస్లోకి వెళ్ళాలి. కాబట్టి నాకు స్టూడెంట్ పోజో ఉందా? ఇక్కడ క్రియేట్ చేస్తున్నామా? వివో కదా, కంట్రోలర్ నుంచి సర్వీస్కి వచ్చేది ఏంటి? వివో కదా. సో దట్ వివోలో మనకు స్టూడెంట్ వివో ఉందా చెక్ చేయండి. వివోలో ఓన్లీ మార్క్స్ ఉంది కాబట్టి నేను స్టూడెంట్ వివో అనేది క్రియేట్ చేస్తున్నాను. న్యూ క్లాస్ స్టూడెంట్ వివో. ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఆపండి. ఓకే, ఆల్రెడీ తెలిసిన ఎంబీసీనే, సేమ్ ఎంబీసీ ఫ్లో అనేది నేను యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి ఫీల్డ్స్, సర్వీస్ లేయర్లోకి కావాల్సిన ఫీల్డ్స్ మనం ఇక్కడ తీసుకుందాం. లేదంటే ఏదైతే మనకి యూఐ నుంచి వస్తుందో అదే ఫీల్డ్స్ తీసుకోండి. తర్వాత మనకు బీఓకి అంటే డేటాబేస్ సంబంధించిన ఫీల్డ్లోకి కన్వర్ట్ చేసి మనం ట్రై చేద్దాం అక్కడ సర్వీస్ లేయర్లో, బిజినెస్ లాజిక్లోకి. సో ఇంట్ కదా, ప్రైవేట్ ఇంట్ రోల్ నంబర్, ప్రైవేట్ స్ట్రింగ్ ఫుల్ నేమ్, ప్రైవేట్ స్ట్రింగ్ జెండర్, ప్రైవేట్ డేట్ ఆఫ్ బర్త్, స్ట్రింగే తీసుకుంటున్నాను ఇక్కడ. DOB మనం సర్వీస్ లేయర్ నుంచి కన్వర్ట్ చేద్దాం దీన్ని. సో DOB ప్రైవేట్ స్ట్రింగ్ మొబైల్, ప్రైవేట్ స్ట్రింగ్ ఈమెయిల్. సో ఇక్కడ మొబైల్ అనేది లాంగ్ తీసుకోవచ్చు కదా అంటారు, బట్ బెటర్ వచ్చేసి మనం స్ట్రింగే యూస్ చేస్తారనమాట. రికమెండెడ్ టు యూస్ స్ట్రింగ్ ఫర్ మొబైల్ నెంబర్. ఎందుకంటే అన్ని మొబైల్స్ ఒకలా ఉండవు కదా. సో దట్ మనకు ఇది రికమెండెడ్ అనమాట. లైక్ ఇండస్ట్రీ స్టాండర్డ్ వచ్చేసి స్ట్రింగ్ తీసుకుంటారు అనమాట. సో నంబర్ కానీ ఇలాంటివి తీసుకోరు, ఎందుకంటే ప్లస్ సింబల్స్ కొన్ని యాడ్ అవుతుంటాయి గోయింగ్ ఫార్వర్డ్. మనకు నెంబర్స్ వచ్చేసి ఈచ్ కంట్రీకి మేబీ కొంతమంది జస్ట్ నంబర్స్ వరకే యాడ్ చేయొచ్చు, కొందరు ఏం చేస్తారు +91 అని, ప్లస్ అనేది అనదర్ సింబల్ కదా. సో నంబర్లో మేబీ ఇట్స్ నాట్ సపోర్టింగ్. సో దట్ స్ట్రింగ్ అనేది రికమెండెడ్ అనమాట. ఓకేనా, గ్లోబల్ సపోర్టింగ్ కోసం. సో ఈమెయిల్ అండ్ దెన్ పాస్వర్డ్, ప్రైవేట్ స్ట్రింగ్ పాస్వర్డ్. ఓకే, దెన్ ఆల్ షిఫ్ట్ ఎస్ ఆర్ ఆల్ట్ ఏ అండ్ దెన్ క్లిక్ ఆర్. సో దట్ అన్నీ జనరేట్ అయిపోయింది. సో నేను కన్స్ట్రక్టర్ వాడతాను సెటర్ గెటర్స్ కంటే, కాబట్టి ఆల్ షిఫ్ట్ ఎస్. కన్స్ట్రక్టర్ ఏముంది ఇక్కడ? కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్. ఓ క్లిక్ చేస్తే మీకు కన్స్ట్రక్టర్ వస్తుంది. అండ్ క్లిక్ ఆర్ ఆర్ ఆల్ట్ ఆర్ రాలేదా? ఇట్ జనరేట్. రైట్. సో కన్స్ట్రక్టర్ అనేది తీసేసుకున్నాను ఇక్కడ, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్.
లేదు మీరు నార్మల్గా కొన్నిటి వరకే చేయాలి అనుకుంటే సో యూ షుడ్ యూస్ నార్మల్ కన్స్ట్రక్టర్ స్టూడెంట్ వివో. ఓకే, అంటే టూ స్ట్రింగ్ మెథడ్ కావాలంటే యాడ్ చేసుకోండి మీరు డీబగ్గింగ్ కోసం కావాలనుకుంటే. లెట్ సేవ్ దిస్. రైట్, వివో అనేది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ గో టు ఇప్పుడు స్టూడెంట్ సర్వీస్లోకి వెళ్దాం. స్టూడెంట్ సర్వీస్లో ఏం కావాలి ఇప్పుడు ఇన్పుట్ పారామీటర్గా స్టూడెంట్ వివో అనేది కావాలి. స్టూడెంట్ వివో ఓకేనా. సో దీన్ని కాల్ చేద్దాం ఇప్పుడు కంట్రోలర్ నుంచి. సో గో టు కంట్రోలర్. దాన్ని కాల్ చేయాలంటే ఫస్ట్ మనం వివో ఆబ్జెక్ట్ మేక్ చేసుకోవాలి కాబట్టి ఆల్రెడీ డేటా ఉంది, డేటాని వివో ఆబ్జెక్ట్లోకి మేక్ చేసుకోవాలి. కాబట్టి వివో ఆబ్జెక్ట్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ స్టూడెంట్ వివో ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ వివో. లేదంటే ఆబ్జెక్ట్ కానీ క్రియేట్ చేయకూడదు నార్మల్గా. దిస్ ఇస్ ద బెటర్ థింగ్ అనమాట. జస్ట్ వివో అని ఇచ్చేస్తామా ఇక్కడ. వివో ఈజ్ ఈక్వల్స్ టు నల్. ఇనిషియల్గా నల్ అనేది మనం పెడతాం. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది స్టాండర్డ్ గైస్ ఓకేనా. టాప్లో మనం ఓన్లీ డిక్లరేషన్ అనేది ఇస్తాం. ఎక్కడైతే మనకు అవసరం అవుతుందో అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. వివో ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ వివో. ఎందుకంటే చూడండి రీజన్, ఎందుకంటే ఇక్కడే మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసామనుకోండి కాబట్టి రిసోర్స్ అనేది మెమరీ అనేది యూజ్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది, వివోలో స్టోర్ అయిపోతుంది సర్టెన్ స్పేస్ ఎప్పుడైతే న్యూ కీవర్డ్ వాడుతున్నామో. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది, సర్టెన్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండి ఇక్కడ మీకు ఎక్సెప్షన్ వచ్చేస్తుంది అనుకోండి. సో మెమరీ యూటిలైజేషన్ అక్కడ కంప్లీట్ అవుతుంది కదా. అందుకని మనం ఇనిషియల్గా నల్ అనేది చేసుకొని ఇదంతా సక్సెస్ అయిన తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయితేనే కదా మనకు కావాల్సింది వచ్చి ఇక్కడ ఈ లైన్లో లైన్ నెంబర్ 46లో. అందుకని ఇక్కడే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారంటే ఇక్కడ మనకు యూటిలైజేషన్ అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది చాలా లైక్ క్రూషియల్ జాబ్ అనమాట ఓకేనా. మన ల్యాప్టాప్స్లో ఇంత సైజెస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కాబట్టి రేపు మన క్లౌడ్లో డిప్లాయ్ చేయాలంటే ప్రతి దానికి వాల్యూ అనమాట, కౌంట్ అనేది ఉంటుంది. ఈవెన్ ఎంతమంది మెంబర్స్ యాక్సెస్ చేస్తున్నారు, అప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నాయి, దానికి కావాల్సిన మెమరీ ఇలా అంతా 4 MB ఆర్ 4 GB అనేది ఇప్పుడు మనకు చాలా తక్కువ నార్మల్గా లోకల్లో. బట్ క్లౌడ్లో తీసుకోవాలంటే చాలా ఎక్కువ అనమాట అమౌంట్ అనేది. అందుకోసంగా చాలా జాగ్రత్తగా మెమరీ మేనేజ్మెంట్గా ఉండాలన్నమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్ అనమాట. స్టార్టింగ్లో మనం ఎంటీ తోటి ఇనిషియలైజ్ చేస్తాం. సో ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే చేస్తాం. ఈలోపు ఎందుకు ఈ కొంచెంలో అయినా మేబీ ఫెయిల్యూర్ అయిందనుకోండి, ఏదన్నా ఎక్సెప్షన్ వచ్చిందనుకోండి, సో దట్ మనకు మెమరీ అనేది యూటిలైజ్ అవ్వదు. అర్థమైందా? దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది రీజన్. రైట్, సో వివో క్రియేట్ చేసాం. ఇంకా వివోకి డేటా సెట్ చేస్తున్నాను బై యూజింగ్ సెటర్ మెథడ్స్ అయినా సెటర్ మెథడ్స్ ద్వారా మీరు డేటాని సెట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ కన్స్ట్రక్టర్ అయినా యూస్ చేయొచ్చు. సో ఐఎమ్ యూజింగ్ కన్స్ట్రక్టర్ ఓకేనా. సో హౌ కెన్ యూ యూస్? సో డైరెక్ట్లీ ఇక్కడే పాస్ చేస్తాను ఎంటీ ఆబ్జెక్ట్ కాకుండా ఇక్కడ నేను డైరెక్ట్గా పాస్ చేస్తాను. ఎందుకంటే ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, మనకు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్గానే ఉంది కాబట్టి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉపయోగిస్తాను. ఫస్ట్ రోల్ నెంబర్ కాబట్టి సారీ అంతేలేండి, రోల్ నెంబర్, దెన్ ఫుల్ నేమ్, దెన్ జెండర్, దెన్ DOB, దెన్ మొబైల్, ఈమెయిల్, పాస్వర్డ్. రైట్, అన్నిటిని పాస్ చేశాను. డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నేను డేటాను కానీ సెట్ చేసాను ఓకే సింగిల్ స్టెప్లో. లేదు మీరు ఇండిపెండెంట్గా vivo.set రోల్ నెంబర్, vivo.set ఫుల్ నేమ్, vivo.set జెండర్ అనేదన్నా మీరు రాసుకోవచ్చు అలాగే ఇండిపెండెంట్గా. మనం ఆల్రెడీ చేస్తున్నాం కదా అలా. ఇప్పుడు నేను కన్స్ట్రక్టర్స్ యూస్ చేస్తున్నాను అన్నట్టు. రైట్, నెక్స్ట్ ఏమైంది ఇక్కడ డేటా సెట్ అయిపోయింది కదా. ఇంకా ఈ డేటాను మనం సర్వీస్కి ఇచ్చేసి సరిపోతుంది. సర్వీస్ కావాలి కాబట్టి సర్వీస్ ఆబ్జెక్ట్ కావాలి కదా. సర్వీస్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ మనకి ఇక్కడ పైన ఉంది, ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో సేమ్ ఇక్కడ ఏదైతే చేస్తున్నాం అదేవిధంగా మనం స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ట్రై చేద్దాం. స్టూడెంట్ సర్వీస్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ సర్వీస్ ఓకేనా. దెన్ కాల్ చేద్దాం స్టూడెంట్ సర్వీస్ డాట్ ఓకేనా. సేవ్ స్టూడెంట్ బై పాసింగ్ వివో. అంతే అయిపోయింది. రిటర్న్ ఏం చేస్తుందో మనకి ప్రస్తుతానికి తెలియదు కాబట్టి నేను రిటర్న్కి మళ్ళీ వద్దాం. సో దీనికైతే వివో పాస్ చేసాం. సో వాట్ ఈస్ ద ఎర్రర్ హియర్? క్రియేట్ మెథడ్. సో ఇది సేవ్ కాలేదు ఇక్కడ ఓకేనా. ఇక్కడ చూడండి స్టార్ ఉంది కదా, స్టార్ మార్క్ ఉంటే సేవ్ కాలేదని, కాబట్టి ఇక్కడ సేవ్ చేయండి, అక్కడ ఎర్రర్ పోతుంది. సో దట్ ఇక్కడ ఎర్రర్ పోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నావిగేట్ చేసేటప్పుడు కంట్రోల్ పట్టుకొని దీన్ని క్లిక్ చేయండి సేవ్ స్టూడెంట్ని, డైరెక్ట్గా ఆ పేజ్లోకి వచ్చేస్తారు. ఇక్కడికి కంట్రోల్ పట్టుకొని ఆ మెథడ్ నేమ్ని కానీ క్లిక్ చేశారంటే మీరు ఈ పేజ్కి వచ్చేస్తారనమాట. అదే మ్యాక్లో అయితే కమాండ్ పట్టుకొని మీరు అది క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తారు ఓకేనా. సో డీబగ్గింగ్కి యూజ్ అవుతుంది ఇటువంటి షార్ట్ కట్స్. రైట్, ఇక్కడికి వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ ఇది ఏం రిటర్న్ చేసిన తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి వాయిడ్ ఇచ్చున్నాను. నెక్స్ట్ ఈ డేటాను మళ్ళీ నేను DBలోకి పంపించాలి కాబట్టి నేను DAO లేయర్ని రెడీ చేసుకుంటాను ఫస్ట్. ఇది ప్రస్తుతానికి కీప్ ఇట్ అసైడ్ ఎంటీ మెథడ్ని. స్టూడెంట్ DAOలోకి వెళ్ళి నేను మెథడ్ రాసుకుంటాను ఇక్కడ ఓకే. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ పబ్లిక్ void, I don't know what I need to written here. So public void create new student
ఓకే, ప్రస్తుతానికి ఇన్పుట్ పారామీటర్గా ఏమేమి కావాలో మనకి బీఓ తీసుకోవాలి ఇక్కడ. అది బీఓలో ఏమేమి కావాలో మనకి తర్వాత తీసుకుందాం. యాజ్ యూజువల్గా మనం ఈ థింగ్స్ అనేది రాస్తాం. సో ఈరోజు ఆప్టిమైజేషన్ చేద్దాం ఈ డీబీ లాజిక్ని. సేమ్ ప్రిపేర్ స్టెప్ ఈ 3 స్టెప్స్ అని రాస్తున్నానండి. కంట్రోల్ బి. ఓకే, సో ట్రై క్యాచ్ కావాలిగా, ఆర్ త్రోస్ కదా ఇక్కడ మనం యూజ్ చేసింది. ట్రై క్యాచ్ ఇక్కడ రాస్తామా? ట్రై క్యాచ్ రాయకూడదండి, నార్మల్గా మనం త్రోస్ చేయాలి. THROWS త్రోస్. ఏ ఎక్సెప్షన్స్ వస్తాయి? క్లాస్ నాట్ ఫౌండ్ ఒకటి, SQL ఒకటి, అన్నింటినీ త్రో చేస్తే సరిపోతుంది, క్లీన్గా ఉంటుంది. ఇక్కడ కానీ మనం అదేవిధంగా చేద్దాం. నెక్స్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ క్వరీ కావాలి. క్వరీ రాసుకోండి. ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ యాడ్ అనండి. యాడ్ న్యూ స్టూడెంట్ ఇస్ ఈక్వల్స్ టు. సో మనం అక్కడ ఎటువంటి ఆటో ఇంక్రిమెంట్ తీసుకోలేదు కాబట్టి నేను రోల్ నెంబర్ కానీ యాడ్ చేస్తున్నాను. మీరు ఆటో ఇంక్రిమెంట్ తీసుకుంటే రోల్ నెంబర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో డేటాబేస్ టేకింగ్ కేర్ చేస్తుంది. యా, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఈజ్ స్టూడెంట్. స్టూడెంటే కదా, స్టూడెంట్. వాల్యూస్ ఆఫ్. సో అన్ని కాలమ్స్గా నాకు కావాలి కాబట్టి హౌ మెనీ కాలమ్స్ వీ హ్యావ్? 1 2 3 4 5 6 7 కాలమ్స్ కాబట్టి 7 క్వశ్చన్ మార్క్స్ యాడ్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 సారీ 7 కదా. 1 2 3 4 5 6 7 1 2 3 6 7 రైట్. సో నాకు క్వరీ అనేది రెడీ అయిపోయింది. సో దట్ మనం యాడ్ న్యూ స్టూడెంట్ నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను ప్రిపేర్ స్టేట్మెంట్లోకి. అండ్ దెన్ ఐఎమ్ ట్రయింగ్ టు యూస్ PS డాట్ సెట్ ఇంట్ ఫస్ట్ది. ఓకేనా? ఓకే, మనకు డీటెయిల్స్ అనేది ఇవి కావాలి కాబట్టి మనకి ఇప్పుడు ఇది తీసుకొద్దాం. బీఓ అనేది క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, స్టూడెంట్ బీఓ అనేది. సో గో టు హియర్, పోజో కావాలి ఇప్పుడు. బీఓస్ ఎక్కడ ఉన్నాయి చూడండి. బీఓ ప్యాకేజ్. సో దిస్ ఇస్ ద బీఓ ప్యాకేజ్. ఎక్స్పాండ్ దిస్, రైట్ క్లిక్ ఆన్ హియర్, న్యూ క్లాస్. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్ బీఓ. సో నాకు ఇప్పుడు ఏదైతే మన స్టూడెంట్ వ్యూలో ఉందో అదంతా కాపీ చేసుకుందాం డేటాని. సో మనకి బ్యాక్ ఎండ్ కానీ అదే ఫీల్డ్స్ ఉంటాయి బట్ ఎక్సెప్ట్ డిఓబి తప్ప. సో రోల్ నెంబర్ అనేది ఇంటీజరే, స్ట్రింగ్, ఫుల్ నేమ్, జెండర్, డిఓబి మాత్రం ఇక్కడ డేట్ అని తీసుకుంటున్నాను ఎందుకంటే డేటాబేస్ సంబంధించినటువంటిగా ఉండాలన్నమాట ఈ బీఓ ఆబ్జెక్ట్ అనేది. సో యూటిల్ డేట్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, రిమైనింగ్ స్ట్రింగ్ ఇదంతా కానీ స్ట్రింగ్ వ్యార్కర్సే కాబట్టి ఇదే తీసేసుకుంటున్నాను. సో సేమ్ వైజ్ నేను ఆల్ షిఫ్ట్ ఎస్ ఆర్ ఆల్ట్ ఏ, ఓకే, అండ్ క్లిక్ ఆర్. సో అదేవిధంగా కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తున్నాను. ఆల్ షిఫ్ట్ ఎస్, కన్స్ట్రక్టర్కి ఓ కదా, ఓ క్లిక్ చేస్తే మనకు కన్స్ట్రక్టర్ అనేది వచ్చేస్తుంది. రైట్, కన్స్ట్రక్టర్ రెడీ అయిపోయింది. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కావాలంటే తీసుకోండి. పబ్లిక్ స్టూడెంట్ బీఓ, అంతే కదా. మీరు డీబగ్గింగ్ కోసం ఇది టూ స్ట్రింగ్ వాడుకోవాలంటే వాడుకోండి. రైట్, మనకు బీఓ గన్ రెడీ అయిపోయిందండి. సో గో టు డిఏఓ. వేర్ ఇస్ డిఏఓ? హియర్ ఇట్ ఈస్. మార్క్స్ కాదు, స్టూడెంట్ డిఏఓ. సో స్టూడెంట్ డిఏఓలో డిఏఓ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఇంట్లో క్రియేట్ న్యూ స్టూడెంట్ ఉంది కదా ఇక్కడ. ఓకే, సో స్టూడెంట్ బీఓ ఆబ్జెక్ట్ని తీసుకున్నాను అండ్ బీఓ నుంచి డేటాను దీనికి సెట్ చేస్తాం బై యూజింగ్ గెటర్ మెథడ్స్. ఓకే, పిఎస్ స్టార్ట్ ఫస్ట్ రోల్ నెంబర్ కాబట్టి సెట్ ఇంట్. సో ఫస్ట్ క్వశ్చన్ మార్క్. సో బీఓలో డేటా ఉంది కాబట్టి బీఓ డాట్ గెట్ రోల్ నెంబర్. నెక్స్ట్ పిఎస్ డాట్ సెట్ స్ట్రింగ్, ఫుల్ నేమ్ కదా కాబట్టి సెట్ స్ట్రింగ్. సెకండ్ క్వశ్చన్ మార్క్లోకి బీఓ డాట్ గెట్ రోల్ నెంబర్, సారీ గెట్ ఫుల్ నేమ్. రైట్, నెక్స్ట్ పిఎస్ డాట్ సెట్, థర్డ్ వన్ ఏంటి? థర్డ్ వన్ జెండర్ కాబట్టి సెట్ స్ట్రింగ్. సో 1 2 3 థర్డ్ వన్ బీఓ డాట్ గెట్ జెండర్.
చూడండి, ఎక్కడ డౌట్ వచ్చినా కానీ ఆపండి. ఆల్రెడీ చేసిందే చేస్తూ ఉన్నాం. లేదు ఇన్ కేస్ ఏదన్నా మిస్ అయ్యి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే స్టాప్ చేయండి, అక్కడ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి మళ్ళీ వద్దాం. ఓకేనా. పిఎస్ స్టార్ట్ సెట్ డిఓబి కదా 4th వన్, కాబట్టి ఇక్కడ డేట్ అనేది తీసుకోవాలి. సెట్ డేట్, ఎందుకంటే అక్కడ డేట్ అనే డేటా టైప్ తీసుకోన్నాం. ఇది ఒక్కటి మనకు ప్రాబ్లం రావచ్చు, ఒకసారి వెరిఫై చేద్దాం ఏమవుతుందో. అండ్ సెట్ డేట్ 1 2 3 4th వన్, ఇక్కడ మనకు బీఓలో నుంచి బీఓ డాట్ గెట్ డిఓబి యూటిల్ డేట్ని నేను అక్కడ ఎస్క్యూఎల్ డేట్తోకి కన్వర్టింగ్ ప్రాబ్లం అనేది వచ్చిందనమాట. క్యాస్ట్ ఆర్గ్యుమెంట్ బీఓ డాట్ గెట్ టు డేట్ ఎస్క్యూఎల్ డేట్ కావాలి. ఓకే, గో టు బీఓ. సో యూటిల్ డేట్ అనేది వర్క్ అవ్వదు, ఎస్క్యూఎల్ డేట్ అనేది ఇవ్వండి. కాబట్టి దీన్ని డిలీట్ చేస్తున్నాను, ఇంపోర్ట్ స్టేట్మెంట్ డిలీట్ చేసి డేట్ని రెండు ప్యాకేజెస్లో ఉంటాయండి, యూటిల్ ఒకటి ఎస్క్యూఎల్ అనేది ఇచ్చేయండి. కాబట్టి ఎస్క్యూఎల్ అనేది సెట్ అయిపోతుంది. లెట్ సేవ్ దిస్. నౌ గో టు డిఏఓ. ఓకే, ఇక్కడ పోయింది ఇంకా. ఓకేనా, అక్కడ డేటా టైప్కి ఎస్క్యూఎల్ డేట్ అనేది సెట్ అవుతుంది అనమాట జావాలో. రైట్, వాట్స్ ద నెక్స్ట్? 5th వన్, పిఎస్ డాట్ సెట్ డేట్ ఆఫ్ బర్త్. తర్వాత ఏముంది? మొబైల్ కదా, సెట్ స్ట్రింగ్ అగైన్. అండ్ దెన్ 5th వన్ బీఓ డాట్ గెట్ మొబైల్. నెక్స్ట్ పిఎస్ డాట్ సెట్ స్ట్రింగ్ 4 5 6 6th వన్. ఓకే, ఈమెయిల్ కదా, బీఓ డాట్ గెట్ ఈమెయిల్. నెక్స్ట్ ఫైనల్లీ పాస్వర్డ్, పిఎస్ డాట్ సెట్ స్ట్రింగ్ ఆఫ్ 7th వన్ బీఓ డాట్ గెట్ పాస్వర్డ్. దట్స్ ఆల్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. పిఎస్ డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్, ఇట్ రిటర్న్స్ ఇంటి వాల్యూ. ఇంట్ ఐ తీసుకుంటున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు యూస్ దిస్, సో ఐఎమ్ జస్ట్ సింప్లీ రిటర్నింగ్ దిస్ ఐ వాల్యూ. కాబట్టి ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం, ఇక్కడ ఇంట్ అనేది ఇచ్చేసాం. సో ఫైనల్గా మనకు డిఓ మెథడ్ రెడీ అయిపోయింది. నౌ గో టు సర్వీస్. సో సర్వీస్లో మనం వివోని బీఓగా కన్వర్ట్ చేసి మనం ఈ మెథడ్ని కాల్ చేయాలి. సో వివో నుంచి బీఓగా కన్వర్ట్ చేద్దాం, ఒకసారి చూడండి. సో బీఓ తీసుకుంటున్నాను, బీఓ స్టూడెంట్ బీఓ ఈజ్ ఈక్వల్స్ టు నల్. ఇన్స్టలేట్ చేశాను. నెక్స్ట్ రిట్రీవ్ చేయాల్సిన ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, న్యూ స్టూడెంట్ బీఓ. సో బీఓ డాట్ సెట్ రోల్ నెంబర్, లేదంటే డైరెక్ట్గా మనం దీన్ని యూస్ చేయొచ్చు కదా, కన్స్ట్రక్టర్ ఉపయోగించుకోవచ్చు. బట్ కన్స్ట్రక్టర్ ఉపయోగించాలి అని అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్వర్ట్ చేసుకోవాలి. అదొకటి చేద్దాం టాప్లో అయితే. వాట్ వి నీడ్ టు డు? నల్. దీనికంటే ముందు నేనేం చేస్తున్నా అంటే వివో నుంచి తీసుకొని ఈ డేట్లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు డేట్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ డేట్ డిఓబి ఈజ్ ఈక్వల్స్ టు వివో డాట్ గెట్ డేట్ ఆఫ్ బర్త్. ఇది స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ నుంచి నేను ఎస్క్యూఎల్ డేట్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దట్ వీ నీడ్ టు యూస్ టైప్ కాస్టింగ్. సో చేంజ్ టైప్ టు డిఓబి టు స్ట్రింగ్, లేదంటే చేంజ్ రిటర్న్ టైప్ టు గెట్ డిఓబి టు డేట్. ఇది ఒకటి మనకు ఫార్మాట్ అవుతుంది. ఎస్క్యూఎల్ ఆర్ యూటిల్ డేట్ ట్రై విత్ డేట్, లేదంటే సింపుల్ డేట్ ఫార్మాట్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. స్ట్రింగ్ నుంచి డేట్ కాస్ట్ కాదు, యూ నీడ్ టు యూస్ సింపుల్ డేట్ ఫార్మాట్. లెట్స్ ట్రై టు వెరిఫై. Converting string to SQL date in Java. సో ఇది స్ట్రింగ్ డేట్, సో సింపుల్ డేట్ ఫార్మాట్. ఓకేనా, ఇది జావా 8లో వచ్చింది, ఇది సింపుల్ డేట్ ఫార్మాట్. సో దీన్ని యూజ్ చేసి మనం కన్వర్ట్ చేసుకోవాలి ఇంకా. సో ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం సింపుల్ డేట్ ఫార్మాట్కి. సింపుల్ డేట్ ఫార్మాట్ డాట్ పార్స్ అని చెప్పి మనకి ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని ఇచ్చేసామంటే డేట్, యాక్చువల్ డేట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది నార్మల్ డేట్గా వస్తుంది, యూటిల్ డేట్లో కన్వర్ట్ అవుతుంది. యూటిల్ నుంచి మళ్ళీ ఎస్క్యూఎల్లో కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇదేం చేస్తున్నారు, ఇది ఎస్క్యూఎల్ డేట్లోకి న్యూ జావా ఎస్క్యూఎల్ డేట్లోకి ఇచ్చి అప్పుడు యూటిల్ డేట్ని
యూటిల్ డేట్ డాట్ గెట్ టైమ్ ఆర్ ఇచ్చారు ఇక్కడ గెట్ టైమ్ అనేది వాడుతున్నారు. గెట్ టైమ్ అంటే మనకు ఒరిజినల్ స్ట్రింగ్ యూటిల్ ఇది డేట్ ఎస్క్యూఎల్ డేట్ అనేది గెట్ టైమ్ అనేది ఓకే గెట్ టైమ్ అనే మెథడ్ ద్వారా మనం డేట్ అనేది చేయొచ్చు. కాబట్టి ఈ పార్సింగ్ లాజిక్ అనేది మనం యూస్ చేసుకోవాలి. ఓకేనా, లెట్స్ సీ. సో ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ ప్రైవేట్ మెథడ్ హియర్, బిజినెస్ లాజిక్ అనమాట. ప్రైవేట్ వాయిడ్ కన్వర్ట్ ఎస్క్యూఎల్ డేట్, కన్వర్ట్ టు ఎస్క్యూఎల్ డేట్ అందామా. ఇక్కడ ఏం తీసుకుంటాం, స్ట్రింగ్ డేట్ అనేది తీసుకుంటాం, స్ట్రింగ్ డేట్. సో స్ట్రింగ్ డేట్ని ఎస్క్యూఎల్ డేట్లో కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేనేమి ఇవ్వాలి, ఇక్కడ డేట్ అనేది ఇస్తున్నాను, రిటర్న్ టైప్. ఇది ఏ రిటర్న్ టైప్ అయి ఉండాలి, ఎస్క్యూఎల్ టైప్ అనేది ఉండాలి. ఓకేనా, జావా డాట్ ఎస్క్యూఎల్ అనేది తీసుకున్నాం. ఇక్కడ పైన ఇంపోర్ట్ చేసుకున్నది ఎస్క్యూఎల్ కదా, ఎస్క్యూఎల్ రైట్. సో ఇక్కడ మనం ట్రై చేద్దాం ఇంకా. సో ఫస్ట్ ఏం చేయాలి, సింపుల్ డేట్ ఫార్మేట్ అనేది మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సింపుల్ డేట్ ఫార్మేట్, ఓకేనా, సింపుల్ డేట్ ఫార్మేట్ అండి. సో ఇది తీసుకుంటున్నాను ఇక్కడ. అండ్ దెన్ ఫార్మేట్ ఆర్ డేట్ ఫార్మేట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ సింపుల్ డేట్ ఫార్మేట్లో చూడండి, బేసిక్గా ఎంటీ కావాలంటే ఎంటీ కన్స్ట్రక్టర్ ఉంటుంది, లేదంటే ప్యాటర్న్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏ ప్యాటర్న్లోకి మనం కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం డేట్ని అనుకుంటే ఇది తీసుకుంటాం అనమాట, సింపుల్ డేట్ ఫార్మేట్. ఇక్కడ ప్యాటర్న్ అనేది ఇస్తాం మనం, ఏ ప్యాటర్న్లోకి మనం కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. సో వాట్ ఈస్ ద యాక్చువల్ ప్యాటర్న్ ఇన్ హియర్. ఫస్ట్ ఇయర్ ఉంది, తర్వాత వచ్చేసి మంత్ కదా, ఇది మంత్ డేట్. ఓకేనా, ఇయర్ కాబట్టి 4 వైస్ వస్తాయి, వైవై హైఫన్ ఎంఎం హైఫన్ డిడి. ఓకేనా, సో లెట్స్ సి వైవై ఇట్ ఈస్ కమింగ్ వైవై హైఫన్ ఎంఎం హైఫన్ డిడి. ఓకే, ఫార్మేట్ అనేది ఇచ్చేసాను. సో ఫార్మేట్ ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి మనం, దీని నుంచి డేట్ ఫార్మేట్ డాట్ పార్స్ చేయాలన్నమాట. డేట్ ఫార్మేట్ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసామో డాట్ పార్స్ అనే మెథడ్ ఉంటుంది. దీంట్లో ఏం పంపించాలి, ఇక్కడ స్ట్రింగ్ చూడండి, స్ట్రింగ్ తీసుకుంటుంది. కాబట్టి మన దగ్గర స్ట్రింగ్ డేట్ అనేది స్ట్రింగ్లో ఉంది కాబట్టి వివోలో, కాబట్టి ఆ డేట్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా, స్ట్రింగ్ డేట్ అనేది పంపిస్తే మనకు ఏమి ఇస్తుందో చూద్దాం. సో డేట్ అనేది ఇది కదా, మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో దాన్ని ఇక్కడ పాస్ చేసాం, ఫైన్. సో ఇప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుంది, పార్స్ అనేది మనకు ఫస్ట్ త్రో డిక్లరేషన్ చేస్తున్నాను, లేదంటే ట్రై క్యాచ్ ఇచ్చేద్దామా, ఇక్కడే హ్యాండిల్ చేసేద్దాం. ఓకేనా, ఈ పార్స్ అనేది ఏం రిటర్న్ చేస్తుందో చూడండి, ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ, డేట్, యూటిల్ డేట్, జావా డాట్ యూటిల్ డేట్ అనేది రిటర్న్ చేస్తుంది. కాబట్టి నేను దాంట్లో హోల్డ్ చేస్తాను, సంథింగ్ యూటిల్ డేట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. అది ఏ టైపు, జావా డాట్ యూటిల్ అనమాట. కాబట్టి మనం ఆల్రెడీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం ఒక ఆల్రెడీ యూటిల్ డేట్ ఎస్క్యూఎల్ డేట్ని. ఇది యూటిల్ డేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా దీనికి ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అని ఇవ్వాలి. మనం రెండింటిని ఇంపోర్ట్ చేసుకోలేం కదా, అందుకని. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, డేట్ అనే డేటా టైప్ ఫుల్ ఇస్తున్నాను, ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ జావా డాట్ యూటిల్ డాట్ డేట్. ఓకేనా, ఇది ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అంటున్నాం, ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకోలేం, 2 ఇంపోర్ట్స్. అందుకని ఒకటి ఎస్క్యూఎల్ డేట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇలా నార్మల్గా డేట్ అని కనిపిస్తే ఇది ఎస్క్యూఎల్ డేట్ అనేది తీసుకుంటుంది. అలా కాకుండా ఇక్కడ కానీ డేట్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇది యూటిల్ డేట్ కాబట్టి ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అనేది రాసుకోవాలి. కాబట్టి డేట్ ఫార్మేట్ డాట్ పార్స్ అనేది మనకు డేట్ యూటిల్ డేట్లో రిటర్న్ చేస్తాం కాబట్టి యూటిల్ డేట్లోకి కన్వర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ దాని నుంచి మళ్ళీ ఎస్క్యూఎల్ డేట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎస్క్యూఎల్ డేట్ కాబట్టి ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి డేట్ DOBR ఎస్క్యూఎల్ డేట్ ఇస్ ఈక్వల్స్ టు ఎలా క్రియేట్ చేస్తాం, న్యూ, చూడండి ఇక్కడ న్యూ డేట్ అని ఉంది కదా, లాంగ్ డేట్ అనేది ఇచ్చున్నాడు, ఎస్క్యూఎల్ డాట్ డేట్ స్టూడెంట్ సర్వీస్. ఓకే, సో న్యూ డేట్ అనేది రాసుకున్నాం. ఇక్కడ ఏం కావాలంటే లాంగ్ డేట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ లాంగ్ డేట్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటాం అనమాట. ఓకేనా, యూటిల్ డేట్ అనే దాంట్లో నుంచి గెట్ టైం అనేది మనం యూస్ చేస్తున్నాం. డాట్ దీంట్లో ఉన్నట్టు మెథడ్ చూడండి, ఇయర్ ఒకటే కావాలంటే గెట్ ఇయర్ వాడతాం. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో మనకు గెట్ టైం ఉంది కదా, ఇది లాంగ్ డేట్ అనేది రిటర్న్ చేస్తుంది ఇక్కడ చూడండి. కాబట్టి దీనికి ఆర్గ్యుమెంట్గా లాంగ్ డేట్ అనేది ఇక్కడ ఇస్తున్నాం, గెట్ టైం అనేది ఇక్కడ యూస్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా, నా ఎస్క్యూఎల్ డేట్ అనేది రెడీగా ఉంది, దీన్ని రిటర్న్ చేసేద్దాం ఇంకా. సో కన్వర్ట్ చేసాను, ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను, రిటర్న్ ఎస్క్యూఎల్ డేట్. ఇది రిటర్న్ చేస్తున్నాను కాబట్టి ఇది లోకల్ వేరియబుల్ అయింది, ట్రైలో పెట్టున్నాం. దీన్ని నేను గ్లోబల్గా పెడతాను. ఇక్కడ ఎస్క్యూఎల్ డేట్ ఈజ్ ఈక్వల్స్ టు నల్, దెన్ ఇక్కడ యాక్చువల్ డేట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇది కన్వర్షన్, బిజినెస్ లాజిక్. ఇలాంటివి బిజినెస్ లాజిక్స్ అంటాం. ఇలాంటివన్నీ మనం సర్వీస్ లేయర్లో ఉండాలన్నమాట. చూడండి, క్లియర్ కదా ఈ స్టెప్.
సింపుల్ డేట్ ఫార్మేట్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం బై పాసింగ్. మనకి ఎటువంటి ఫార్మేట్ కావాలో ఆ ఫార్మేట్లో రాసుకున్నాం. దాని నుంచి నేను యూటిల్ డేట్కి ఆబ్జెక్ట్ యూటిల్ డేట్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని పార్స్ ఆఫ్ మన డేట్ ఏదైతే స్ట్రింగ్ డేట్ ఉందో దాన్ని చేస్తే మనకి యూటిల్ డేట్ అనేది వస్తుంది. యూటిల్ డేట్ నుంచి మనకు ఎస్క్యూఎల్ డేట్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఎస్క్యూఎల్ డేట్ ఈజ్ ఈక్వల్ న్యూ డేట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే యూటిల్ డేట్ అనేది ఉందో దాంట్లో డాట్ గెట్ టైం అనేది కానీ మనం కానీ కాల్ చేసామంటే లాంగ్ డేట్ వస్తుంది. అది ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఎస్క్యూఎల్ డేట్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. దాన్ని రిటర్న్ చేసుకున్నాం. ఓకే, ఇది మేబీ అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి అందుకని ఇక్కడ గ్లోబల్గా రాశాను. లేదు మన స్టూడెంట్ సర్వీస్ ఒకటే కాదు రిమైనింగ్ వేరే సర్వీసెస్ కానీ ఇటువంటి కన్వర్షన్ అవసరం అవుతుంది అనుకుంటే దీన్ని తీసుకెళ్ళి మనం కామన్ అనేటటువంటి ఒక ప్యాకేజ్ రాసుకున్నాం కదా ఒక క్లాసు, దాంట్లో వేసేస్తామన్నమాట. దాంట్లో వేసేస్తామంటే అన్నీ తీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడైనా మూవ్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ ఇట్ హియర్. లేదంటే 1 or 2 క్లాసెస్ మోర్ దాన్ 2 క్లాసెస్ కానీ యూస్ చేసుకోవాలనుకుంటే ఇదే లాజిక్ డూప్లికేట్ చేయకుండా సేమ్ దాన్ని తీసుకెళ్ళి మన కామన్ క్లాస్లో యాడ్ చేసేసి సో దాన్ని అక్కడ కాల్ చేసుకోవడమే. ఓకేనా, రైట్. సో ఇది కన్వర్షన్ అనేది రెడీగా ఉంది కాబట్టి ఈ మెథడ్ని నేను కాల్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ సింపుల్గా ఈ మెథడ్ని కాల్ చేసుకుంటా. ఈ మెథడ్లోకి ఏం పంపించాలి, బీఓలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ బీఓ డాట్ గెట్ డిఓబి అంతే. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ డేట్ ఎస్క్యూఎల్ డేట్ అనేది వస్తుంది. గెట్ డిఓబి సారీ బీఓ కాదు వివో కదా సారీ వివో డాట్ గెట్ డిఓబి. ఓకే, స్ట్రింగ్ డేట్ రైట్. డిఓబి కన్వర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసింది. నేను ఒక హెల్పర్ మెథడ్గా రాసుకున్నాను ఇక్కడ ప్రైవేట్ మెథడ్గా. నెక్స్ట్ డిఓబి రెడీ అయిపోయింది. ఈ డిఓబి తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేద్దాం. ఇంకా స్టూడెంట్ బీఓలో ఫస్ట్ ఏంటి, వాట్ ఇస్ ద ఫస్ట్ వన్, రోల్ నెంబర్ కదా కాబట్టి ఇక్కడ రాస్తున్నాను నేను వివో కాబట్టి వివో నుంచి గెట్ చేస్తున్నా. వివో డాట్ గెట్ రోల్ నెంబర్ కామా వివో డాట్ గెట్ ఫుల్ నేమ్ కామా వివో డాట్ గెట్ జెండర్ కామా వివో డాట్ గెట్ డిఓబి. ఓకే, ఇది ఇవ్వకూడదు. ఇంకా డిఓబి అనేది మనం పైన ఆల్రెడీ కన్వర్ట్ చేసుకున్నాం కదా, ఈ డిఓబి ఇవ్వాలి. ఓకే, ఎస్క్యూఎల్ డిఓబి పైన ఆల్రెడీ కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ వివో డాట్ జెండర్ అయిపోయింది. డిఓబి అయిపోయిన తర్వాత మనకు మొబైల్ కదా, గెట్ మొబైల్. వివో డాట్ గెట్ ఈమెయిల్. వివో డాట్ గెట్ పాస్వర్డ్. రైట్, అయిపోయిందండి. మన బీఓ అనేది రెడీ అయిపోయింది. సో ఈ బీఓని తీసుకెళ్ళి మనం డిఓకి పంపించేద్దాం. డిఓ కావాలంటే డిఓకి ఆబ్జెక్ట్ కావాలి మనకు. డిఓ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ సేమ్ కాపీ చేసుకుంటున్నాను, Ctrl+C. సో ఇక నాకు ఇక్కడ అవసరం అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. డిఓ డాట్ క్రియేట్ న్యూ స్టూడెంట్ బై పాసింగ్ బీఓ ఎన్ఎఫ్ కంప్లీటెడ్. సో ఇది మనకు ఎక్సెప్షన్స్ వస్తాయి కాబట్టి త్రోస్ చేస్తున్నాను. సో యాడ్ త్రోస్ డిక్లరేషన్ క్లాస్ నాట్ ఫౌండ్ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్. రైట్, లెట్స్ సేవ్ దిస్. సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ మనకు కనెక్షన్ క్రియేట్ చేసి సేవ్ చేసి ఐ వాల్యూ రిటర్న్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ స్టూడెంట్ సర్వీస్కి వస్తుంది. సో ఇక్కడ మనం ఐ వాల్యూ వస్తుంది కాబట్టి నేను ఐలో హోల్డ్ చేస్తాను ఇక్కడ, కానీ ఇంట్ ఐ దాన్ని రిటర్న్ చేసుకుంటున్నాను సింపుల్గా. రిటర్న్ ఐ Ctrl+D. సో ఐ అనేది ఇంటీజర్ కాబట్టి సో వైట్ ప్లేస్లో ఇంట్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ గో టు హియర్ కంట్రోలర్. సో కంట్రోలర్లో ఖచ్చితంగా ఇక్కడ కాల్ చేసే దగ్గర ట్రై క్యాచ్ యాడ్ చేసుకోవాల్సిందే ఇంకా, ఎందుకంటే ఇక్కడ హ్యాండిల్ చేయాలి లాస్ట్ ఇదే కాబట్టి. సో ఐఎమ్ హ్యాండిలింగ్ హియర్ ట్రై క్యాచ్ సరౌండింగ్ విత్ ట్రై క్యాచ్. Ctrl+D. ఓకేనా. సో ఇది ఇంటీజర్ వాల్యూ కావాలి కాబట్టి నాకు ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఐ వాల్యూ హియర్. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. దెన్ ఐ వాల్యూ ఇక్కడ ఇస్తున్నాను, ఐ ఈజ్ ఈక్వల్స్ టు. ఓకేనా. నెక్స్ట్ ఈ ట్రైలోనే రాద్దామా, అవసరం లేదు ఇక్కడైనా రాసుకోవచ్చు మీరు కిందైనా. ఇఫ్ ఐ వాల్యూ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇఫ్ ఐ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే సక్సెస్ అనమాట, అంటే మళ్ళీ వెళ్ళాలి. ఎల్స్ అయితే మనకు ఫెయిల్యూర్ అవుతుంది. ఇది మన వ్యాలిడేషన్ పార్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ కంట్రోలింగ్ అనేది రాసుకోవాలి. సో కంట్రోలింగ్ అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు సేమ్ పేజ్కి రావాలి అంతే కదా. మనకు యూఐలో సేమ్ ఇదే పేజ్కి రావాలి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కానీ ఈ టైటిల్ కింద కానీ ఒక సక్సెస్ మెసేజ్ ఇలాంటివి డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. బట్ వాట్ ఇస్ ద పేజ్ నేమ్, న్యూ స్టూడెంట్ డాట్ జేఎస్పీ. సో అక్కడికి రీడైరెక్ట్ చేద్దాం. రిక్వెస్ట్ డిస్పాచర్ కానీ వాడుతున్నాం కాబట్టి సో బెటర్ మీరు ఇలాంటివన్నీ మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ టాప్లో వచ్చి ఇన్స్టలైజ్ చేసుకోండి వీటిలన్నింటినీ. దట్ ఈస్ ఎ బెటర్ స్టాండర్డ్. రిక్వెస్ట్ డిస్పాచర్
ఇలా పెట్టేస్తాం అనమాట ఎంటీగా. ఎక్కడైతే అవసరం అవుతాయో అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని యూస్ చేసుకుంటాం. డిస్పాచర్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ get request dispatcher. So what is that? లేదంటే ఇక్కడికి పంపిద్దామా, లేదంటే డైరెక్ట్గా లిస్ట్లోకి పంపిద్దాం, నావిగేట్ చేద్దామా? లిస్ట్లోకి నావిగేషన్ వద్దులేండి, ఎందుకంటే మనం సక్సెస్ మెసేజ్లు డిస్ప్లే చేయాలి కదా. సో డిస్ప్లే చేయాలి కాబట్టి మనం అదే పేజ్కి పంపించండి, ఎందుకంటే మల్టిపుల్ స్టూడెంట్స్ మనం యాడ్ చేయాలంటే కష్టం అవుతుంది కాబట్టి. సో ఇదే పేజ్కి పంపించండి. న్యూ స్టూడెంట్ డాట్ జేఎస్పీ, న్యూ స్టూడెంట్ డాట్ జేఎస్పీ అనేది పంపిస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, దీనికి డేటా అనేది మనకి ఇవ్వాలి కాబట్టి దీంట్లో. సో వాట్ ఐ నీడ్ టు డూ నౌ, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అయినా కానీ అక్కడికే వెళ్ళాలి ఇంకా, అంతే కదా. డిస్పాచర్ అనేది ఖచ్చితంగా న్యూ స్టూడెంట్ డాట్ జేఎస్పీకి వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ తీసేస్తున్నాను, ఇఫెల్స్లో రాయనైతే. సో డైరెక్ట్గా ఇక్కడ రాస్తాను. అల్టిమేట్గా ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఇదే పేజ్కి వెళ్ళాలి, నావిగేట్ అవ్వాలి, ఓకేనా. అందుకే నేను డిస్పాచర్ అనేది లాస్ట్లో రాశాను. నెక్స్ట్ ఇక్కడ మాత్రం నేను మెసేజెస్ అనేది తీసుకొని వాటిని రిక్వెస్ట్ స్కోప్లో యాడ్ చేద్దాం, లేదంటే సెషన్ స్కోప్, ఇది క్వరీ పారామీటర్స్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ట్రై ఇట్. సో ఆల్రెడీ రిక్వెస్ట్ స్కోప్ మీరు ట్రై చేశారు కదా, ఇది మనం క్వరీ పారామీటర్స్ ట్రై చేద్దామా మరి. జస్ట్ కంట్రోలర్ నుంచి దాన్ని ఇమీడియట్ పేజ్ వచ్చి న్యూ స్టూడెంట్ డాట్ జేఎస్పీ అక్కడికి నావిగేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఓకే డిస్పాచర్ వాడుతున్నాం కాబట్టి సరేలే, క్వరీ పారామీటర్స్ నెక్స్ట్ చూద్దాం. సో అదేవిధంగా రిక్వెస్ట్ స్కోపే యాడ్ చేసుకోండి. ఇఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 0 సక్సెస్ మెసేజ్, కాబట్టి నేను ఒక మెసేజ్ అనేది తీసుకుంటున్నాను, అదేవిధంగా క్లాస్ అనేది తీసుకుంటాను. ఇక్కడ స్ట్రింగ్ మెసేజ్ ఒకటి ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ, తర్వాత స్ట్రింగ్ కలర్ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది కానీ ఎంటీ తీసుకున్నాను. సో మెసేజ్ తీసుకోండి, ఇక్కడ సక్సెస్ అయితే మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇది కానీ మీరు ఇదంతా కానీ మీరు అక్కడికి మూవ్ చేసుకోవచ్చు, కామన్ క్లాస్లో కాన్స్టెంట్స్ వాడుతున్నాం కదా అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ హార్డ్ కోడెడ్ ఏమి ఉండకూడదు, ఓకేనా. ఈవెన్ ఈ డీటెయిల్స్ కానీ మీరు కాన్స్టెంట్స్కి మూవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కలర్ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు సక్సెస్ కాబట్టి గ్రీన్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇదేనా ఎలా హ్యాండిల్ చేసాము, అక్కడ జస్ట్ కలర్ కోడ్ యాడ్ పంపించామా లేదంటే కలర్ నేమ్ పంపించామా. సో వేర్ ఇస్ ద హెడర్, క్లాస్ నేమా చూద్దాం, ఏ క్లాస్ నేమ్ తీసుకున్నాం స్టైల్స్లో. ఇది పేజ్ టైటిల్, హెడర్ సబ్ టెక్స్ట్, హెడర్ టైటిల్, ఐ థింక్ కలర్ నేమ్ పంపించాము, సపరేట్ ఏం లేవు ఇక్కడ. ఆర్ఎల్స్ దాంట్లో ఉందా, మార్క్స్లో కదా, యాడ్ మార్క్స్లో అనుకుంటా. మార్క్స్ టిఏఓ, వేర్ ఇస్ ఇట్, యాడ్ మార్క్స్ డాట్ జేఎస్పీలో చూడండి. ఓకే ఇక్కడ లింక్ చేస్తున్నాం కాబట్టి ఈ లింక్లోకి ఎస్ఎంఎస్ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ కదా, దాంట్లో ఉంటుందేమో చూద్దాం. ఎస్ఎంఎస్ స్టైల్స్, ఇది మనకు గ్లోబల్ స్టైల్స్ ఏమైనా ఉంటే దీంట్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి H3 సక్సెస్ మెసేజ్, ఓకేనా. సక్సెస్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్ ఇలా తీసుకుంటాం కాబట్టి దీన్ని పంపిస్తాం. ఎర్రర్ మెసేజ్ ఒకటి, సక్సెస్ మెసేజ్ ఒకటి, ఇది పంపించాలి మనం. బట్ దీన్ని యాడ్ చేయాలంటే మనం ఈ లింక్ అనేది అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో ఐ విల్ గివ్ యూ దట్ లింక్ ఆల్సో. సో టేక్ దట్ లింక్ ఫ్రమ్ add add marks.jsp and copy this one, copy and add in header.html. వీటితో పాటు మన స్టైల్స్ కానీ యాడ్ చేసుకుంటాం, రెఫర్ చేస్తాం. రైట్ అయిపోయింది కదా. సో గో టు స్టూడెంట్ యాడ్ అడ్మిన్, ఇక్కడ సక్సెస్ మెసేజ్ సేమ్ ఇదే విధంగా ఇక్కడ మనకు కంట్రోల్ V మెసేజ్ ఈక్వల్ టు స్టూడెంట్ అడిషన్, స్టూడెంట్ ఫెయిల్ టు యాడ్ అనేసి యాడ్ చేస్తున్నాం, ఫెయిల్ టు యాడ్. తర్వాత ఇక్కడ ఎర్రర్ మెసేజ్, క్లాస్ నేమ్ వచ్చేసి ఎర్రర్ మెసేజ్. లెట్స్ సేవ్ దిస్. అండ్ దెన్ H3 కదా అక్కడ తీసుకుంటున్నాం మనం స్టైల్స్లో, H3 తీసుకుంటున్నాం. సో H3లో యాడ్ చేద్దాం.
సో ఈ డేటాను మనం సెట్ చేసుకున్నాం, ఇక్కడ రెండింటిని సెట్ చేసుకున్నాం. ఇంకా రెండింటిని మనం మూవ్ చేసుకోవాలి. కాబట్టి నేను రిక్వెస్ట్ స్కోప్లో పెట్టుకుంటున్నాను. రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్, ఫస్ట్ వన్ ఈజ్ మెసేజ్. మెసేజ్లోకి మెసేజ్ అనేది తీసుకున్నాను. తర్వాత రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఇంకొకటి కలర్ క్లాస్. ఇక్కడ కలర్ క్లాస్ అనే వేరియబుల్ని యాడ్ చేస్తాను. రెండింటిని సెట్ చేసుకున్నాను రిక్వెస్ట్ స్కోప్లో. అంటే ఇక్కడికి రీడైరెక్ట్ అనేది చేస్తున్నాను. రైట్, రిక్వెస్ట్ సారీ అంతేనా, డిస్పాచర్ డాట్ ఫార్వర్డ్. అయిపోయిందండి ఫుల్ వ్యాలిడేషన్ అంతా. సో కంట్రోలింగ్ లాజిక్ కానీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు పేజెస్లోకి వెళ్తుంది కాబట్టి ఈ పేజ్లో డేటాని రిట్రైవ్ చేసి దాన్ని డిస్ప్లే చేసేద్దాం. అది కానీ కంప్లీట్ అయిపోతుంది ఎంటైర్ ఫ్లో. సో వేర్ ఈస్ అవర్ స్టూడెంట్, న్యూ స్టూడెంట్ డాట్ జేఎస్పీ, గో టు హియర్ అండ్ దెన్ మనకు ఇక్కడ కంటైనర్ ఉంది. కంటైనర్లో ఫామ్ కంటైనర్ ఇది అండ్ దెన్ H2 టైటిల్ అనేది ఇక్కడ ఉంది. సో టైటిల్ కింద నేను ఏం చేస్తున్నానంటే ఒక H3 ట్యాగ్ అనేది రాసుకుంటున్నాను. సో ఇక్కడ మన మెసేజ్ అనేది డిస్ప్లే కావాలన్నమాట. సో ఇది డిస్ప్లే కావాలి కాబట్టి ఐ వాంట్ టు రిట్రైవ్ ద డేటా ఫస్ట్ ఫ్రమ్ రిక్వెస్ట్ స్కోప్. సో హౌ కెన్ వీ డూ దట్, %. సో ఫస్ట్ మెసేజ్ కదా, రెండు కావాలి. స్ట్రింగ్ మెసేజ్ ఒకటి is equals to how to retrieve by using request object request dot get attribute and unique identifier is message. ఓకే, నల్ చెక్ అనేది అవసరం కదా, ఇక్కడ నల్ చెక్ కావాలి కాబట్టి సో డబుల్ ఈక్వల్స్ టు నల్. ఎందుకంటే ఫస్ట్ ఇది ఓపెన్ అయ్యేదానికి ఛాన్స్ ఇదే కదా మనం స్టార్ట్ చేయాలి, అందుకని నల్ చెక్ కంపల్సరీ ఉండాలి. నల్ అయినప్పుడు ఎంటీ అనేది వెళ్ళాలి, అదర్వైజ్ దీనికి టైప్ క్యాస్ట్ చేసి మనం స్ట్రింగ్లోకి పంపించాలన్నమాట. కాబట్టి నేను స్ట్రింగ్ తోటి టైప్ క్యాస్ట్ చేస్తున్నాను ఇక్కడ. రైట్, అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా కలర్ క్లాస్కి కానీ సేమ్ తీసుకుంటున్నాను. string color class is equals to requested get attribute of color class. సో ఇదిగా నల్ చెక్ చేస్తున్నాను. నల్ అయితే ఎంటీ వెళ్తుంది, లేదంటే సో ఇదిగా అవసరం లేదు ఇక్కడ ఎంటీ వెళ్ళడం, ఎందుకంటే మెసేజ్ని బేస్ చేసుకొని ఇక్కడ చేస్తాం కాబట్టి. సో నల్ వెళ్తుంది. సో నల్ వెళ్ళిన తర్వాత నల్ వెళ్తుంది, ఐ మీన్ ఎంటీ వెళ్తుంది, లేదంటే స్ట్రింగ్ తోటి కన్వర్ట్ చేసి సో కలర్ క్లాస్ని మూవ్ చేసుకుంటాం. కలర్ క్లాస్ ఓకేనా. సో రెండు వచ్చేసింది కదా మనకి. ఇంకా సో ఇక్కడ ఏదైతే H3 ట్యాగ్ ఉందో H3లో క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ కలర్ క్లాస్ ఇవ్వాలి. % ఇస్ ఈక్వల్స్ టు కలర్ క్లాస్ అండ్ దెన్ %. ఓకేనా, జాగ్రత్తగా రాయండి, డబుల్ కొటేషన్స్ లోపల ఇచ్చాను కలర్ క్లాస్ని. అండ్ ఇక్కడ మెసేజ్ రావాలి కాబట్టి % ఇస్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ దట్ మెసేజ్. అంతే, అయిపోయింది. లెట్ సేవ్ దిస్. అంతే కదా, క్లియర్ కదా. ఎగ్జిక్యూట్ చేద్దామా. సో లెట్ స్టాప్ ది సర్వర్ and then restart it. ఓకే, ఏదైనా మిస్ అయ్యి ఉందా స్టూడెంట్ డిఓ రిటర్న్ చేసి అన్నీ కంప్లీట్ అయింది కదా, థింక్ సో, అదర్వైజ్ విల్ సీ. గో టు హోమ్, refresh here, click student and then click add new student. ఓకే, డేటా అనేది ఎలా వచ్చింది. ఓకే, బూట్స్ట్రాప్లో వాట్ ఇట్ ఈస్, header.html admin navigation menu. సో వై సెంటర్లోకి ఎందుకు వచ్చింది ఇది? ఇంతకుముందు ఇలానే ఉన్నింది. ఫీల్డ్స్ ఇలా లేవు కదా ఇంతకుముందు. ఓకే ఓకే, ఇక్కడ ఇది యాడ్ చేసాం కదా, అందుకని మనం ఈ కొత్త స్టైల్స్ యాడ్ చేసాం కదా, అందుకోసంగా వచ్చి ఉంటుంది. సో టేబుల్ కంటైనర్ని జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఇచ్చున్నాం. ఈ కంటైనర్లో టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇది ఉంది కదా, సో దీన్ని కమెంట్ చేద్దాం.
సో దీనికోసంగా, ఎందుకంటే బూస్ట్రాప్ వాడలేదు ఆ రోజు మినీ ప్రాజెక్ట్ అప్పుడు క్రియేట్ చేసేటప్పుడు, అందుకోసంగా ఇది అదే ఎఫెక్ట్ అవుతుంది అంటుంది. స్టిల్ సెంటర్లో ఉంది. ఇదే కదా ప్రాబ్లం. లెట్స్ సేవ్ దిస్, స్టాప్, క్లీన్ చేయండి ఒకసారి సర్వర్ని, అదేవిధంగా ప్రాజెక్ట్ని కానీ క్లీన్ చేసుకోండి. ఓకే, ఇట్స్ క్లీన్ అయ్యి బిల్డ్ అవుతుంది కొత్తగా కింద. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాలి ఇక్కడ, ఓకేనా. కింద గ్రీన్ కలర్లో లోడ్ అవుతుంది. ఎస్, కంప్లీట్ అయింది కాబట్టి లెట్స్ ట్రై టు స్టార్ట్ ఇట్. స్టిల్ సెంటర్లో వస్తుంది. లెట్స్ డీబగ్ what is the problem here, which style it is overriding. ఇది ఫామ్ కంటైనర్, ఇది యాక్చువల్ కంటైనర్, ఇది నవబార్ని వదిలేసేయండి. ఇది యాక్చువల్ కంటైనర్. ఈ కంటైనర్కి మ్యాక్స్ విడ్త్ ఓకే. సో సెంటర్ అలైన్మెంట్ అనేది ఇక్కడ లేదు, ఓకే. అండ్ ఇది హెడర్ నుంచి ఏదైనా డేటా వస్తుందా. బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఉంది, దీనివల్ల somewhere it is overlapping. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైం జస్ట్ ఇగ్నోర్ ఇట్. సో మీరు ట్రై చేసేటప్పుడు కొంచెం నీట్గా చేయండి. సో ఇంతకుముందు ఇలానే వచ్చింది, లెఫ్ట్ రైట్ వచ్చిందా? ఓకే, లెట్స్ సీ. సో 234 full name Tony Stark, mail, add some DOB, one two three 4 5 6 7 8 9 10. Email address tony@gmail.com. ఇదంతా అడ్మినిస్ట్రేటర్ యాడ్ చేస్తారండి, స్టూడెంట్ యాడ్ చేయడు. సో పాస్వర్డ్ tony@123 సంథింగ్ లైక్ దిస్. యాడ్ స్టూడెంట్. సో దీనికి ఇంకా ఇవ్వలేదు, ఈ ఫామ్ అనేది ఇవ్వలేదు కదా, ఇక్కడ ఒకటి మిస్ అయ్యింది, అది యాడ్ చేసేయండి. సో వేర్ ఇస్ దట్ స్టూడెంట్, యాడ్ స్టూడెంట్, హియర్ ఇట్ ఈస్. అండ్ ఫామ్ ట్యాగ్. సో దిస్ ఇస్ ద ఫామ్ ట్యాగ్. ఇన్సైడ్ ది యాక్షన్ /, what is the controller? admin student home controller. Okay, admin student home controller, right.
Let's save this. So go back, refresh, student, click add new student. Two, two, three, three. Email address Tony. Add student. Okay, load అవుతుంది. Student added successfully. ఓకేనా, చాలా పెద్దదిగా ఉంది ఇది. సో పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటే బెటర్ అనుకుంటాను. H3 అవసరం లేదు ఇక్కడ, పారాగ్రాఫ్ ఇవ్వండి. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చామంటే ఇక్కడ దీంట్లోంచి స్టైల్ అనేది H3 రిమూవ్ చేయండి. ఇట్లకి డాట్ ఎర్రర్ మెసేజ్, డాట్ సక్సెస్ మెసేజ్. సేవ్ దిస్ అండ్ ట్రై. వన్ మోర్ స్టూడెంట్ని యాడ్ చేద్దాం. రోల్ నెంబర్, ఐ డోంట్ నో వాట్ రోల్ నెంబర్స్ ఐఎమ్ గోయింగ్ టు యూస్. దట్ ఈస్ వాట్. మీరు ఇది తీసుకోండి, ఆటో ఇంక్రిమెంట్ తీసుకోండి. సో 100 నుంచి 101 నుంచి ట్రై చేద్దాం. 101 బ్లాక్ విడో ఫీమేల్. మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ video@gmail.com. Right. Student added successfully, but class success message, something is missing. పారాగ్రాఫ్ ఓపెన్. ఓకే, ఇక్కడ పి క్లాస్ ఇచ్చాము, ఇక్కడ క్లోజ్ చేసాం. రైట్, సేవ్ దిస్. ట్రై నౌ అగైన్. 102 Thanos mail. Nine 8877. స్టూడెంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, బట్ కలర్ అనేది రావట్లేదు. సక్సెస్ మెసేజ్. ఓకే, ఐ థింక్ అది ఓవర్ రైట్ అవుతుంది కాబట్టి మేబీ ఇవ్వండి, పీ ట్యాగ్ కానీ ఇవ్వండి. అయితే లెట్స్ సేవ్ దిస్. అలాంటప్పుడు అక్కడ పోతుంది, యాడ్ మార్క్స్ ఉంది కదా, అది పోతుంది. అది కానీ చేద్దాం, అంటే పర్లేదు. వన్ 103. ఇంకెవరున్నారండి? One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
Come on. Why it is not applying? ఓకే, అదే అప్లై కాలేదు సిఎస్ఎస్, స్టిల్ సెంటర్లోనే ఉంది. ఇక్కడ చూడండి ఇప్పుడు సెట్ అయిపోయింది. స్టూడెంట్, యాడ్ న్యూ స్టూడెంట్, చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, అది సిఎస్ఎస్ ఇష్యూ. 105 లేదంటే రాంగే ఇచ్చి చూద్దాం. 102 ఆల్రెడీ ఉంది కదా, సో రాంగ్ అనేది టెస్ట్ చేస్తారు కొద్దిగా. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, స్టూడెంట్ ఫెయిల్డ్ టు యాడ్. దీన్ని కావాలంటే సెంటర్లో అలైన్ చేసుకోండి. కలర్స్ కానీ వస్తున్నాయి, ప్రాబ్లం లేదు. సో దానికి సెంటర్ అలైన్మెంట్కి మీరు డైరెక్ట్గా స్టూడెంట్ మార్క్స్ న్యూ స్టూడెంట్ దగ్గర ఇక్కడ ఉంది కదా, క్లాస్లో ఈ క్లాస్తో పాటు ఒక బూస్టప్ క్లాస్ అసైన్ చేస్తున్నా. సెంటర్లో మూవ్ చేయాలంటే ఏం చేయాలి? బూస్టప్ క్లాస్ ఏంటి? టెక్స్ట్ హైఫన్ సెంటర్. లెట్స్ సేవ్ దిస్ and try it now. Sorry, ఎడ్జ్లో ట్రై చేయండి. గో టు హోమ్, రిఫ్రెష్ హియర్. సో సిఎస్ఎస్లో మీకు అప్లై కాలేదనుకుంటే ఒకసారి క్యాష్ క్లియర్ చేసుకోండి, లేదంటే వేరే బ్రౌజర్లో టెస్ట్ చేసుకోండి. ఓకేనా, సో యాడ్ న్యూ స్టూడెంట్, సేమ్ ఇవ్వండి 102. సో విల్ ట్రై టు టెస్ట్. సో డేటా అంతా వచ్చేసింది. యాడ్ స్టూడెంట్, సారీ, యాడ్ స్టూడెంట్. వేర్ ఈజ్ ఎడ్జ్ బ్రౌజర్? దిస్ వన్. ఓకేనా, సెంటర్లోకి వచ్చింది. స్టూడెంట్ ఫెయిల్ టు యాడ్. సో సక్సెస్ మెసేజ్ ఒకసారి చూద్దాం. 105 5 లేదు కదా, 105 ఉందా? 103 వరకు ఉంది. సో 105 యాడ్ చేస్తున్నాను. ఫుల్ నేమ్, వండర్ ఉమెన్, ఫీమేల్, at gmail.com. 1 2 3. సో ఇక్కడ చూడండి, ఇది ఈ ఐకాన్ కానీ వస్తుంది ఇక్కడ ఎడ్జ్లో. లెట్స్ క్లిక్ ద స్టూడెంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, టోటల్ అయిపోయిన తర్వాత మీరు స్టూడెంట్లో క్లిక్ చేసిగానే మనకు టేబుల్ అనేది డిస్ప్లే అవుతుంది, కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వండర్ ఉమెన్. సో ఇప్పుడు యాడ్ చేసిన వాళ్ళందరూ డేటా అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో మనం వ్యూ, ఇది ఇంక స్ట్రైట్ ఫార్వర్డ్ రిమైనింగ్, ఇది వ్యూ, డిలీట్, ఇదంతా స్ట్రైట్ ఫార్వర్డ్, ఈ 3 థింగ్స్. నెక్స్ట్ మనం మార్క్స్లోకి వెళ్ళిపోతాం. మార్క్స్లో ఏదైతే మనం ఈ అప్డేట్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎలా అయితే చేస్తామో సేమ్ థింగ్ని మనం ట్రై చేద్దాం అక్కడ. యాడ్ మార్క్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా బాగా వచ్చింది. సో మన క్రోమ్ బ్రౌజర్లో సిఎస్ఎస్ స్టైల్స్ వల్ల అలా ప్రాబ్లం అయింది మనకు. సో ఇప్పుడు చూడండి, నీట్గా ఉంది కదా. సో లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. సో దిస్ ఇస్ ద యాక్చువల్ ఫామ్. రైట్, ఫైన్. ఓకేనా, సో రేపు మనం మార్క్స్లోకి వెళ్తాం. మార్క్స్లో ఇక్కడ వ్యూ ఉంది కదా, వ్యూ క్లిక్ చేస్తే టోటల్ మార్క్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒక మార్క్స్ కార్డ్ లాగా డిస్ప్లే అవ్వాలి. అక్కడ డౌన్లోడ్ అనే బటన్ పెడతాం. సో బటన్ క్లిక్ చేయగానే మేబీ డౌన్లోడ్ ఫంక్షనాలిటీ వస్తుంది. అది జావా స్క్రిప్ట్ నుంచే తీసుకుందాం ఫంక్షనాలిటీ, కానీ గూగుల్ నుంచి ఆ డౌన్లోడ్ ఫంక్షనాలిటీ HTML ఫైల్ని PDF లాగా కన్వర్ట్ అయ్యేది ఏదైనా పాసిబిలిటీ ఉంటే అది ట్రై చేద్దాం. తర్వాత ఎడిటింగ్ ఇదంతా కానీ తర్వాత చెప్తాను. ఇక్కడ మీకు ఇది రిక్వెస్ట్ పారామీటర్స్ని ఎలా పాస్ చేయాలి అనేది ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ న్యూ కాన్సెప్ట్ అనేది వస్తుంది రేపు. ఓకేనా,
సో రేపు ఒక్కరోజు మిస్ అవ్వద్దు. సో రిమైనింగ్ అని తెలిసిన కాన్సెప్ట్స్. అండ్ లాగిన్ అయ్యేటప్పుడు ఆల్రెడీ సెషన్స్ లాగౌట్ ఈ 2 ఉన్నాయి, ఆ 2 కంప్లీట్ చేసుకుందాం. సో ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు లాగిన్ ఉంది, లాగౌట్ ఉంది. మీరు స్టూడెంట్లో ఈ 3 కంప్లీట్ చేసేసేయండి ప్యారలల్గా. ఇది కంప్లీట్ అయిన తర్వాత సిమిలర్గానే ఉంటుంది కాబట్టి సేమ్ స్టూడెంట్ రిమైనింగ్ 3ని కంప్లీట్ చేసేసేయండి. అండ్ దెన్ లాగిన్ లాగౌట్ అనేది రేపు బ్యాలెన్స్ ఉంటుంది, అది ఒకసారి కంప్లీట్ చేద్దాం. ఓకేనా? రైట్, దట్స్ ఆర్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఏదైనా డౌట్స్ ఉన్నాయా?